ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించిన సమాచారంను ఇంకా ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఎన్ని గంటల నుంచి ఇస్తారు అనే దానికి సంబంధించి, అలాగే నడక మార్గం యొక్క సమయాలు, నడక మార్గం భక్తుల లగేజీ డిపాజిట్ కౌంటర్ కి సంబంధించి, ఇంకా ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా తిరుమల తిరుపతి ఆఫ్లైన్ అకామిడేషన్ ఈ మొదలగు సమాచారం అంతా కూడా ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి ఆర్జిత సేవా కోటా ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 13/1/2024 to 31/1/2024 will be available for booking with effect to 12/1/2024 11 AM. అంటే తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 13వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 12వ తారీఖు అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని ఈ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 11 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఎస్ఎస్టీ టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఏ రోజు టోకెన్స్ ఆ రోజే ఇస్తారు. అంటే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఆ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య టైం స్లాటెడ్ టోకెన్స్ అనేవి ముందు రోజు టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇస్తారు. అంటే టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల స్లాట్ నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల స్లాట్ మధ్యలో ఉన్నటువంటి ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఆ రోజు తెల్లవారుజామున ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆ రోజు టోకెన్స్, ఆ మరుసటి రోజు తెల్లవారుజామున టోకెన్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి అంటే ఈ 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే ఈ టోకెన్స్ అనేవి ఉదయం 6 లేదా 7 గంటలకు అయిపోతాయి. లేదు భక్తుల రద్దీ కొంతవరకు తక్కువగా ఉంది అంటే మధ్యాహ్నం 12 గంటలు లేదా 1 గంట వరకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా భక్తుల రద్దీ తగ్గింది అంటే సాయంత్రం 6 లేదా రాత్రి 7, 8, 9 గంటల వరకు కూడా ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయండి. అంటే వన్స్ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలకి అయిపోతాయనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇవి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి. ఇకపోతే దివ్య దర్శనం టోకెన్స్, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి నడక మార్గం స్టార్టింగ్ లోనే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ కూడా 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయనేది చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ 2 టోకెన్స్ లో మీరు ఏదైనా ఒక టోకెన్ తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ 2 కూడా అయిపోయాయి అంటే అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండానే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం డిపెండ్ ఆన్ రష్ ని బట్టి టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే నడక మార్గం యొక్క సమయాలు, అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది 2 నడక మార్గాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపల పిల్లల్ని నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. కాబట్టి నడక మార్గాలలో ఎవరైతే పిల్లలతోటి నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మాత్రం మరీ ముఖ్యంగా ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము నడక మార్గంలో నడిచి వెళ్తామండి, మా లగేజ్ ఎలా మేము మోసుకొని వెళ్ళాలా, లేదా ఏమన్నా కౌంటర్స్ ఉన్నాయా డిపాజిట్ చేయడానికి అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, అలిపిరి నడక మార్గం కావచ్చు, రెండు నడక మార్గాల్లో కూడా నడిచి వెళ్లే భక్తుల యొక్క లగేజ్ డిపాజిట్ చేయడానికి లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో నడక మార్గం స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉందండి. మీరు ఏ నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులైనా నడక మార్గం స్టార్టింగ్ లో ఉన్నటువంటి లగేజ్ డిపాజిట్ కౌంటర్ లో మీ లగేజ్ ని డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఆ నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్న తరువాత రెండు నడక మార్గాలకి కూడా కుడి చేతి వైపున అంటే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చేటటువంటి కౌంటర్స్ ఉంటాయండి. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ దగ్గర ఉన్న రిసిప్ట్ చూపించి మీ లగేజ్ అనేది మీరు రిటర్న్ తీసుకోవచ్చు. నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ కింద నుంచి తిరుమల కొండపైకి చేర్చడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం సమయాలకు వస్తే, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి. మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత విష్ణు నివాసం వద్దకు వెళ్లి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ చూపించి ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందొచ్చు. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి, అలాంటప్పుడు మీరు లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. తిరుపతిలో లాకర్స్ అనేవి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతిలో ఈ 2 ప్లేసుల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉంటాయండి. భక్తులు తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. మీరు తిరుమలకి చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ వద్దకి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఏ గెస్ట్ హౌస్ లో అయితే రూమ్స్ ఖాళీలు ఉంటాయో దాన్ని బట్టి మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మీకు ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆ మెసేజ్ చూపించి మీరు రూమ్ లోకి అయితే చెక్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని కౌంటర్స్ క్లోజ్ చేసుకున్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3. ఈ 4 ప్లేసుల్లో తిరుమల కొండపై ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భక్తులకి లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి. భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 10వ తారీఖు బుధవారం రోజున 62,449 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,555 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,45,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 2 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను
తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలకు ప్రాచుర్యం పెంచుతూ భక్తులకు చేరువ చేసే దిశలో టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanam.ap.gov.in అనే వెబ్సైట్ ని అప్డేట్ చేయడం జరిగిందండి. మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత టీటీడీ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ టెంపుల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. టీటీడీ వారు ఈ వెబ్సైట్ ని అప్డేట్ చేసిన దానికి సంబంధించి డీటెయిల్డ్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.